హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. అండ్ ఈరోజు ముచ్చట వచ్చేసి ఫిష్ ఫ్రై చేసినాం అన్నమాట. ఈరోజు స్పెషల్ అయితే మా ఇంట్లో. అండ్ బావ అయితే చాలా రోజుల నుంచి ఫిష్ ఫ్రై చేయమని అయితే అడుగుతున్నాడు, తీసుకొచ్చిండు. అండ్ ఇక్కడ ఫిష్ అయితే కట్ చేయించుకొని వచ్చి మంచిగా ఉప్పేసి కడుక్కొని నీచు రాకుండా ఉండడానికి అయితే నిమ్మకాయ రసం వేసుకొని కడుక్కోవాలి. మంచిగా నీచు అనేది ఉండదన్నమాట ఫిష్కి. అండ్ ఇప్పుడైతే ఫిష్ ఫ్రై కోసం అయితే కొంచెం సాల్ట్, పసుపు, గరం మసాలా, ధనియాల పౌడర్ అండ్ ఫిష్ మసాలా ఉంటుంది, అది కూడా వేసేసుకోవాలి. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, కారం, సరిపడా కారం, కొంచెం ఆయిల్, నిమ్మకాయ రసం, కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగానైతే కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాతనైతే పేస్ట్ అంతా ముక్కలకైతే మంచిగా పట్టియాలి. చూడండి, ఈ విధంగా మంచిగా రాసుకోవాలి. ఎంత బాగా పట్టిస్తే అంత బాగుంటుంది. మొత్తం పీస్కి మొత్తం పట్టియాలి. పట్టించి అయితే పక్కన పెట్టేసుకోవాలి, ముక్కలన్నిటికి పట్టించి. అండ్ ఫిష్ ఫ్రై కోసం అయితే ఇంత లావుగా అయితే కొట్టియకూడదు. బాగా అయితే లావుగా కొట్టించుకొచ్చిండు. కర్రీకి అనుకొని లావుగా కొట్టించుకొచ్చిండు. అండ్ ఫిష్ ఫ్రై కోసం అని చెప్తే వాళ్ళైతే కొంచెం సన్నం కట్ చేసి ఇస్తారు. సన్నం కట్ చేసి ఇస్తే ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి ముళ్ళులు కూడా ఫ్రై అయిపోతాయి. ముళ్ళతో పాటు తినేసేయచ్చు. చాలా బాగుంటుంది, అట్లా మంచిగా ఫ్రై అవుతుంది. ఇట్లా అయితే కొంచెం మెత్తగా ఉంటుంది పీస్ అనేది. మొత్తం సన్నం కట్ చేయించుకొని వస్తేనైతే ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి మంచిగా ఫ్రై అవుతుంది. ముళ్ళు కూడా తినడానికి బాగుంటుంది, పాపడల్లాగా ఉంటాయి. సో నెక్స్ట్ టైం అయితే సన్నం వస్తానేసి అనేది అన్నాడు. సో ఈసారికి అయితే ఇట్లా అయిపోయింది. అన్ని ముక్కలకైతే పేస్ట్ మొత్తం పట్టియాలి. ముక్కలకైతే మంచిగా పట్టించిన తర్వాతనైతే 1 అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి, మూత పెట్టేసి. అండ్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. అండ్ 1 అవర్ నానిన తర్వాతనైతే ఈ విధంగా ఉన్నాయి. ఇప్పుడైతే డీప్ ఫ్రైకి ఇక్కడ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అయితే మళ్ళీ మనకు వేరే కర్రీకి అయితే పనికిరాదన్నమాట, చూసి వేసుకోవాలి ఆయిల్ అనేది. మనం డీప్ ఫ్రై చేయడానికి పోసిన ఆయిల్ అయితే మళ్ళీ వేరే కర్రీకి కానీ దేనికి కానీ పనికిరాదు. ఒక ఫిష్ కర్రీకి అయితేనే పనికి వస్తుంది, వేరే కర్రీలో పోసుకోవడానికి అయితే ఉండదు. ఫిష్ కాబట్టి మనం చూసుకొని అయితే వేసుకోవాలి. ఈ ఫ్రైకి సరిపడా ఈ విధంగా వేసుకొని అన్ని సైడ్లో మంచిగా కాల్చుకోవాలి. మెల్లిమెల్లిగా తిప్పుకోవాలి. చూడండి, ఇప్పుడైతే కాలినాయి అన్నమాట. సో తీసేసుకుందాం. ఫ్రై అయింది పీస్ అయితే. సో అన్నీ తీసేసుకుందాం. అండ్ ఇంతేనండి, ఫిష్ ఫ్రై చాలా ఈజీ అండ్ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. అండ్ ఫిష్ ఫ్రై కోసం అయితే ఇంకా కొంచెం సన్నం కట్ చేయించుకోవాలి. నెక్స్ట్ టైం అయితే అట్లనే వేస్తాం. అండ్ చాలా బాగా కుదిరింది టేస్ట్ అయితే. బావకైతే పెట్టిన ఎట్లుందనేసి టేస్ట్ అయితే అని అడిగిన, తింటున్నాడు. చూడండి ఏమని చెప్తున్నాడో, సూపర్ అని చెప్తున్నాడు. అంతేనండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.